వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల. మీరు మరో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో రైల్వే రిక్రూట్మెంట్ ఆఫ్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ సంవత్సరం ఈ నోటిఫికేషన్ రావడంది. ఈ సంవత్సరం కేంద్ర ఉద్యోగాలు చాలా వస్తున్నాయి. మీరు గ్రూప్ డితో కావచ్చు, తర్వాత ఈ సంబంధించిన అసిస్టెంట్ లోకో పైలట్ కావచ్చు, ఇట్లా ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్వి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ కంటిన్యూగా వస్తున్నాయి. మీరు ఈ సిలబస్ ఆధారంగా చేసుకొని మీరు చదువుకుంటే మరిన్ని ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. సో ఈ సంబంధించిన వివరాలు మనం చూద్దాం. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఫస్ట్ నోటిఫికేషన్ 26లో రావడం జరిగింది. దీనికి సంబంధించిన పోస్టులు 11,127 ఆల్ ఓవర్ ఇండియా. అన్ని జోన్లో కల్పించి 11,127. ఇక్కడ సికింద్రాబాద్ జోన్లో డివిజన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి 824, ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 596, మొత్తం 1,420 పోస్టులు ఉండడం జరుగుతుంది. ఈ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ డివిజన్కి సికింద్రాబాద్కి అప్లై చేసుకున్నట్లయితే ఈ పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాం. ఈ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ ఏదైనా రికగ్నిషన్ బోర్డు నుంచి ఎస్ఎస్సి మీరు పాస్ అయి ఉండి, దాంతోపాటు ఐటీఐ కన్సల్ట్ ఐటీఐలో మీకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, ఆటోమొబైల్, ఫిట్టర్ వీటికి సంబంధించిన మీరు కోర్స్ కంప్లీట్ చేసి ఎస్ఎస్సితో పాటు ఉండాలి. సో దాంతోపాటు ఎస్ఎస్సి ప్లస్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అప్రెంటిస్ మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ పార్ట్ బి, దీంతో పాటు ఓఆర్ ఇదితో పాటు మెట్రికులేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, ఆటోమొబైల్ అండ్ మెకానికల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ మెట్రికులేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఎస్ఎస్సితో పాటు ఎవరైతే ఇంజనీరింగ్ ఈ కన్సల్ట్ డిసిప్లినరీలో చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇవి ఉంటాయి అన్నమాట. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ క్రైటీరియా చూద్దాం. ఏజ్ లిమిట్ 18 to 30 years ఉంటుంది. అంతోపాటు ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, కన్సల్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళ సర్వీస్ బేస్ చేసుకొని 3 years, 6 years, 8 years బేస్డ్ ఆన్ సర్వీస్ ఎలిజిబుల్ క్రైటీరియా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫీ 500 rupees ఫర్ ఆల్ క్యాండిడేట్స్. దీంతోపాటు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ వీళ్ళు ఉంటారో వీళ్ళకి 250 rupees ఉంటుంది. ఆఫ్టర్ సిబిటి ఎగ్జామినేషన్ 1 తర్వాత ఎవరైతే అటెంప్ట్ అయ్యి అపియరెన్స్ ఎగ్జామ్స్కి అవుతారో ఈ 250 rupees మీకు రీఫండ్ అవుతుంది. సో రీఫండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కన్సల్ట్ ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ చూద్దాం. ఆన్లైన్ అప్లై స్టార్ట్ 15/5/2026 స్టార్ట్ అయింది. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లై 14/6/2026, 1 month టైం ఇచ్చారు మనకి. సో లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ 16/6/2026 వరకు ఉంటుంది. నెక్స్ట్ డేట్స్ ఆఫ్ మాడిఫికేషన్ ఎనీ కరెక్షన్స్ ఉంటే మీకు 17/6/2026 to 26/6/2026 వరకు ఉంటుంది. సో దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. 1 2 3 4 5. సో ఈ 5 విభాగాల్లో ఫస్ట్ స్టేజ్ సిబిటి 1. ఈ సిబిటి 1లో ఏమే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో చూద్దాం. సిబిటి 2 సెకండ్ స్టేజ్లో ఉంటుంది. దాని తర్వాత క్వాలిఫై కంప్యూటర్ బేస్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, హిందీ ఆర్ ఇంగ్లీష్. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, కన్సల్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ మీకు చేస్తారు ఫిజికల్గా. సో సిబిటి స్టేజ్ 1 సంబంధించిన మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే ఇక్కడ మ్యాథమెటిక్స్ 75 questions, 75 marks, మెంటల్ ఎబిలిటీ 75 questions. సో ఈ రెండింటికి సంబంధించి ఈ మూడింటికి ఇక్కడ ఈ 3కి సంబంధించి 75 questions, 75 marks, 60 minutes టోటల్ 3 సబ్జెక్ట్స్కి. ఈ 3 సబ్జెక్ట్స్కి 75 questions, 75 marks. ఓకే. నెక్స్ట్ ఎవరైతే ఇందులో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ తెచ్చుకోవాలి, అది ఎవరు తెచ్చుకోవాలి అంటే దీనిలో ఓసీ ఈడబ్ల్యూఎస్ 40% మార్క్స్, ఈ 75 టోటల్ మార్క్స్లో మీరు తెచ్చుకోవాలి. ఓబీసీలో 30%, నెక్స్ట్ ఎస్సీలో 30%, ఎస్టీలో 25% మార్క్స్ క్వాలిఫై ఉంటేనే మీరు కన్సర్న్ స్టేజ్ 2 సిబిటికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇందులో వచ్చిన మార్కులకి 1:50 రేషియోలో మీకు సిబిటి 2కు తీసుకుంటారు. ఇక్కడ సిబిటి 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే మ్యాథమెటిక్స్ పార్ట్ 1, పార్ట్ ఏ, పార్ట్ బి. ఇక్కడ పార్ట్ ఏలో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్ ఈ 3 సబ్జెక్ట్స్ సంబంధించిన 100 questions కి 100 marks, ఇక్కడ 90 minutes. నెక్స్ట్ పార్ట్ బి రిలవెంట్ ట్రేడ్, ఎవరైతే కన్సల్ట్ డిసిప్లినరీ
ఇక్కడ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, ఆటోమొబైల్, మెకానికల్ ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళకు సంబంధించిన సబ్జెక్ట్ ఇక్కడ 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన టైం 60 మినిట్స్. టోటల్ వచ్చేసి 175 క్వశ్చన్స్కి 175 మార్క్స్, 2 hours 30 minutes టైం ఉంటుంది. సో ఈ విధంగా ఇందులో కూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి మీకు ఈ యొక్క మార్క్స్కి క్వాలిఫైయింగ్ మినిమం ఎలిజిబుల్ ఉంటుంది. 40Aలో సంబంధించిన సేమ్ ఇదే విధంగా ఓసీ, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీకి 30, ఎస్సీకి 30, ఎస్టీకి 20. నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించిన ఎలిజిబుల్ 35% ఉండాలి. ఈ 35% ఎలిజిబిలిటీ ఈ 75 మార్క్స్లో తెచ్చుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సంబంధించిన నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ రాంగ్ క్వశ్చన్కి 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. సో ఈ విధంగా నోటిఫికేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ www.rrbsikhindrabad.gov.in నందు మీరు అప్లై చేసుకోగలరు. సో ఇది దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్ చేయండి. దాంతోపాటు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మన టెలిగ్రామ్లో పెడతాం. సో మరిన్ని వ్యూస్ కోసం మన ఛానల్ వీడియో చూస్తుండండి. సో రాబోయే మరిన్ని నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.